ఎవ్రీవన్ ఆల్రెడీ ప్రీవియస్ టైమ్ లైన్ గురించి చదివేశాం. ఇండియన్ హిస్టరీలో ఏపీ హిస్టరీ ఎలా చదవాలి అని. ఈ టైం లైన్ మొత్తం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా ఫస్ట్ మనకి కవర్ పేజ్ ఇండెక్స్ గుర్తుంటేనే లోపల ఏం చదువుతున్నామో అర్థమవుతుంది. తర్వాత ఏపీ హిస్టరీ ప్రీ హిస్టారిక్ ఆంధ్ర సోలంకాయనాస్ ఇవన్నీ ఎలా చదువుతామో ఐ ఆల్రెడీ డిస్కస్డ్. ఇప్పుడు విల్ రీడ్ ఇన్ డెప్త్ ఇది కూడా బ్రేక్ డౌన్ చేశాను చూడండి. ఏపీ హిస్టరీలో ప్రీ హిస్టారిక్ ఆంధ్ర ప్రీ శాతవాహన ఎరా, ఏజ్ ఆఫ్ శాతవాహనస్, ఇక్ష్వాకు, సోలంకాయన, ఆనంద గోత్రస్, బృహత్ పాలయనస్, విష్ణుకుండిస్, తెలుగు చోళాస్. మెడివల్లో ఈస్టర్న్ వెంగి చాళుక్యాస్లో మదర్ ఆఫ్ ఆల్ చాళుక్యాస్ బాదామి చాళుక్యాస్ ఎలా బ్రేక్ అయిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మదర్ ఆఫ్ ఆల్ చాళుక్యాస్ ఇది బాదామి చాళుక్యాస్. రైజ్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఇది కూడా ఇంపార్టెంట్, ఫ్యాక్చువల్ డేటా బాగుంటుంది, గుర్తుపెట్టుకోవాలి. కాకతీయాస్, రైజ్ ఆఫ్ ఇస్లాం, ఎవరెవరితో గొడవ పడినారు, వెలమాస్, రెడ్డిస్తో. తర్వాత విజయనగర కింగ్డమ్, మోడర్న్ ఏపీ వాట్ వీఆర్ గోయింగ్ టు రీడ్. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ మర్చెంట్ ఇన్ ఆంధ్ర, రైజ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీస్, ఇంపీరియలిజం ఇన్ ఆంధ్ర, రివోల్ట్ ఆన్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఆంధ్రాస్, సిపాయి రివోల్ట్. అప్పుడు ఆంధ్రలో ఎవరెవరు స్టార్ట్ చేశారు? సిపాయి రివోల్ట్ జరిగినప్పుడు మనకు తెలుసు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి పార్టిసిపేట్ చేశారు. అప్పుడు ఆంధ్రలో ఎవరెవరు ఫైట్ చేశారు? ట్రైబల్ రివోల్ట్స్ ఫ్రమ్ కోయా రివోల్ట్స్ అవన్నీ ఇండియన్ స్పెసిఫై చేసి కదా. ఆంధ్రప్రదేశ్లో ఇంకా డెప్త్ ఫోకస్ చేస్తే డిఫరెంట్ ట్రైబల్ రివోల్ట్స్ బయటకు వస్తాయి. జమీందారీ రివోల్ట్స్, మన దగ్గర జమీందార్స్ ఎవరు, పేసెంట్స్, కిసాన్. తర్వాత రైజ్ ఆఫ్ సోషలిజం అండ్ కమ్యూనలిజం, ఆంధ్ర వాళ్ళు మేము కూడా ఒక ఇండియాకి సంబంధించిన వాళ్ళు అని అలా అవేర్నెస్ ఎలా జనరేట్ అయింది. రైజ్ ఆఫ్ ఆంధ్ర రినైసెన్స్, దళిత్ మూమెంట్ మనం బాగా ఫోకస్ చేయాల్సింది. జస్టిస్ పార్టీ ఇది మద్రాస్ అంటారు, మద్రాస్ కాన్స్టిట్యుయెన్సీలో స్టార్ట్ అయ్యింది అని. మద్రాస్ అంటే ఏపీ, తమిళనాడు ఇవన్నీ కంబైన్ అయ్యే ఏరియాస్. సో ఇదంతా మనం చదవాలి, మద్రాస్లో ఏమేమి జరిగిందో మొత్తం. దళిత్ పార్టీ, రైజ్ ఆఫ్ ప్రెస్, రైజ్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్స్ అవి కూడా చదువుతాం. నేషనల్ మూమెంట్ ఇన్ ఆంధ్ర, రైజ్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్. మనం ఎట్లా ఫస్ట్ రైజ్ ఆఫ్ ఆంధ్ర అనేది ఎలా వచ్చింది, ఆంధ్రలో తెలుగు ఎలా ఎమర్జ్ అయింది, ఆంధ్రలో ఇస్లాం ఎలా ఎమర్జ్ అయింది, ఆంధ్రలో క్రిస్టియానిటీ ఎలా ఎమర్జ్ అయింది. రోల్ ఆఫ్ ఆంధ్ర మహాసభాస్, ఈవెంట్ లెడ్ టు ఆంధ్ర స్టేట్. తర్వాత ఇంకా బ్రిటిష్ లెఫ్ట్ అయిపోయిన తర్వాత ఆంధ్ర స్టేట్ ఎలా ఫామ్ అయింది, పొట్టి శ్రీరాములు, కర్నూలు ఎలా క్యాపిటల్, జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ ఇవన్నీ చదివితే జస్ట్ నేను ఈ సిరీస్లో ఎలా డిస్కస్ చేశానంటే జస్ట్ పైన ఇన్ ద సెన్స్ మొత్తం అంత ఫ్యాక్చువల్ నేను చెప్పానండి. బికాజ్ మీరు క్వశ్చన్ సాల్వ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత ఫ్యాక్చువల్. బికాజ్ నేనేం బుక్ రాయడం లేదు, ఆల్రెడీ నేను ఒక ఇంపార్టెంట్ నోట్స్ రాసుకున్నాను, దాంట్లో ఇంపార్టెంట్ డేటాస్ ఒక్కటి డిస్కస్ చేస్తాను. నౌ లెట్ స్టార్ట్. ఫస్ట్ రెఫరెన్స్ ఏంటి? రెఫరెన్స్ ఆఫ్ ఆంధ్ర ఇన్ ఏన్షియంట్ టెక్స్ట్. అసలు ఆంధ్రాస్ అంటున్నారు, అసలు ఆంధ్రాని ఎప్పుడు ఎవరన్నారు? ఫస్ట్ నేమ్ ఎలా వచ్చిందంటే ఏన్షియంట్ టెక్స్ట్లో. అసలు ఆంధ్రాస్ అంటే ఏంటి? డినోట్స్ రేస్, లాంగ్వేజ్ ఆర్ ప్లేస్. దే మైట్ ఆస్క్ వాట్ డస్ ఆంధ్ర డినోట్స్? రేస్, లాంగ్వేజ్, ప్లేస్ ఆర్ నన్ ఆఫ్ ది అబో ఆర్ ఆల్ ది అబో అని. సో ఆల్ ది అబో. ఆంధ్రాస్ అంటే ఏంటి? ఒక రేస్ అవ్వచ్చు, మన లాంగ్వేజ్ని వీళ్ళు వేరే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు లాంగ్వేజ్. సో ఆంధ్ర లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు. కాకతీయాస్ ఇవన్నీ డిఫరెంట్ టెక్స్ట్ నుంచి అండి, ఇట్స్ నాట్ మనం ఆరిజిన్ నుంచి మాట్లాడడంలే. అసలు ఆంధ్రాని రెఫరెన్స్ ఎక్కడెక్కడ ఉంది అంటే కాకతీయ దేశ వారాస్ అని అంటారు. నిజామ్స్, ఆంధ్ర మహాసభాస్. ద వర్డ్ ఆంధ్ర ఫస్ట్ డిఫైన్డ్ ఇన్ ఐత్రేయ బ్రాహ్మణ. ఫస్ట్ మనం ఆంధ్ర అని ఎలా వచ్చింది అంటే ఐత్రేయ బ్రాహ్మణలో మెన్షన్ చేశారు. స్టోరీ ఆఫ్ ఆంధ్రాస్ మనకందరికీ ఇది తెలుసు. విశ్వామిత్రకి 50 సన్స్ ఉండేవాళ్ళు. ఒక ప్లేస్కి వెళ్ళి ఒక కింగ్ ఏదో ఎవరినో హత్య చేస్తుంటే చూసి సునక్షేపాత అనే ఒక కుర్రాడిని తీసుకొస్తాడు. ఇచ్చిన తర్వాత ఈ 50 సన్స్కి చూపిస్తే మా వాళ్ళకి నచ్చడు. ఈ సన్ వాట్ ట్రైయింగ్ టు కిల్ అండ్ అడాప్టెడ్ బాయ్, మాకు వీడిని నచ్చలేదు చంపేయాలి అదని అనుకుంటే సో విశ్వామిత్ర ఆ 50 సన్స్ని శాపం ఇచ్చాడు. ఏంటండి? బికేమ్ బ్లైండ్ అండ్ క్రాస్డ్ విద్య అండ్ దే ఆల్ బికేమ్ బ్లైండ్ అండ్ క్రాస్డ్ వింధ్య మౌంటైన్స్. అంటే ఇలా ఇది మనకి మ్యాప్ తెలుసు కదండి, ఇలా ఉంటుంది. ఇట్స్ నాట్ కంప్లీట్ మ్యాప్.
ఇలా ఇక్కడ వింధ్యా మౌంటైన్స్ ఉంటాయి. ఇక్కడ ఏదో విశ్వామిత్రతో గొడవ జరిగి ఆ 50 సన్స్ ఇక్కడ దాటి ఇక్కడ వచ్చారు ఆంధ్రప్రదేశ్కి. సో దట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ అందూస్. అందులు అంటారు కదండి, అందఖాస్, విచ్ ఈవెన్ యాక్చువల్లీ టర్న్డ్ ఇంటూ ఆంధ్రాస్. సో వాళ్ళు ఇక్కడ క్రాస్ అయ్యి వచ్చిన తర్వాత అందరూ జనాలు చూసి వాళ్ళని అందులు అని అన్నారు. సో ఇట్ బికేమ్ ఆంధ్ర. సో మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి ఫస్ట్ ఆంధ్ర అంటే ఏమంటాం, రేస్, క్యాస్ట్ ఆర్ లాంగ్వేజ్ అని అంటాం. ఫస్ట్ ఎక్కడ కనిపించింది అంటే ఐత్రేయ బ్రాహ్మణులు అంటారు. శాతవాహనాస్ కాకతీయ వాళ్ళని ఆంధ్రదేశ ద్వారాస్ అని కూడా అంటారంట. తర్వాత స్టోరీ ఆఫ్ ఆంధ్ర ఏంటి అంటే ఇలా విశ్వామిత్రుడు ఇలా ఆంధ్రాస్ ఆర్ వన్ హూ బిలాంగ్ టు లీనియేజ్ ఆఫ్ విశ్వామిత్ర అలా కూడా అంటారు. ట్రైబ్స్ ఇన్ ఆంధ్ర, ఇప్పుడు వాళ్ళు అందులో వచ్చేటప్పుడు కొన్ని ట్రైబ్స్ ఉండేవాళ్ళు. ఎవరెవరు అంటే ముతుభాగ, పుండ్ర, పులిండ, ఆంధ్రులు, నాగాస్ మేబీ. సో ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు ఆంధ్ర అని ఎందుకు వచ్చింది అని. బికాజ్ ఆ మౌంటైన్స్లో వింధ్యా మౌంటైన్స్ వాళ్ళు క్రాస్ అవ్వకంటే ముందు ఈ ట్రైబ్స్ అంతా ఉండేవాళ్ళు. సబర, ముతుభాగ, పుండార, పులిండ, ఆంధ్రులు అండ్ నాగాస్. అండ్ నేను విన్న ప్రకారం ఈ 2 నాగాస్ ఆంధ్రులు గొడవ పడడం వల్ల నాగాస్ ఓడిపోయి ఆంధ్రులు, నాట్ ఓన్లీ ఆంధ్రులు, నాగాస్ ఆంధ్రులు ఇలా 3-4 మెంబర్స్ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఆంధ్రులు వాళ్ళ క్లాన్ లాగా సెట్ అయింది పేరు. రామాయణ సేస్ ద ఏరియా బిట్వీన్ తుంగభద్ర అండ్ గోదావరి ఈజ్ ఫుల్ ఆఫ్ డేమన్స్. మహాభారతం సేస్ ద ఏరియా బిట్వీన్ నర్మదా అండ్ వైగంగా ఈజ్ ఫుల్ ఆఫ్ అటవికాస్. అటవికాస్ అంటే అడవిలో ఉండేవాళ్ళు. భాగవత్ పురాణ సేస్ ఆంధ్రాస్ ఆర్ మెలచ్చాస్ అన్టచబుల్స్. సో వాళ్ళు క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు, మెలచ్చాస్ అంటే ఏంటి, ఆంధ్ర వాజ్ ఫుల్ ఆఫ్ డేమన్స్, ఈజ్ దిస్ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్, సబరా, ముతుబాగస్ వీళ్ళంతా ఎవరు, డిఫరెంట్ క్లాన్సా, డిఫరెంట్ ట్రైబ్సా, డిఫరెంట్ కింగ్డమ్సా అని. సో ఆంధ్ర పేరు రావడానికి all ancient texts abusing Andhras because they are following Buddhism which is not considered by Brahmins. No, ఇది ఒక జస్ట్ ఒక టాపిక్ అండి, ఏ కాన్ఫ్లిక్టింగ్ టాపిక్. వై ఆంధ్రాస్ ఆర్ ఎందుకు డేమన్స్ అంటున్నారు, ట్రైబ్స్ అంటున్నారు, ఈవెన్ అటవికాస్ అంటున్నారు అంటే ఎందుకంటే బ్రాహ్మణ్స్ ఈ టెక్స్ట్లు అన్నీ రాసినది బ్రాహ్మణ్సే కాబట్టి దే ఫెల్ట్ ఆంధ్రాస్లో ఎక్కువ బుద్ధిస్ట్ ఫాలోవర్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి డేమన్స్ అని కన్సిడర్ చేశారు అని మా సార్ చెప్పారు. నేను జస్ట్ ఫ్యూచర్లో ఆన్సర్ రైటింగ్కి కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, అగెయిన్స్ట్ ఏమైనా రాయాలి అంటే యూస్ఫుల్గా ఉంటుందని ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ దిస్ టాపిక్. ప్లినీ ఇన్ న్యాచురల్ హిస్టరీ రెఫర్డ్ ఆంధ్ర యాజ్ అద్రయ్య. అడగచ్చు అడ్రయ్య ఈజ్ రిటర్న్ బై హూమ్, ప్లినీ ద న్యాచురల్ హిస్టరీ ఆర్ హూమ్ అని. మచిలీపట్నం యాజ్ మైసోలి ఈజ్ మచిలీపట్నం. మహాభారతం సేస్ ఆంధ్ర సపోర్టెడ్ కౌరవాస్ ఇన్ కురుక్షేత్రాస్. మనకు తెలుసు పాండవాస్ కౌరవాస్ ఉన్నారు, దాంట్లో మనం కౌరవుల్ని సపోర్ట్ చేసామంట. చరక్ సంహిత సేస్ ఆంధ్రాస్ ఆర్ ఆర్యాస్ నాన్ ఆర్యన్స్. అంటే మన వాళ్ళు ఇక్కడ నుంచి ఆంధ్రాలోనే ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు, నాన్ ఆర్యన్స్. భీమసేన్ జాతకా సేస్ ఆంధ్ర ఈజ్ పాపులర్ ఫర్ వెరైటీ ఆఫ్ క్లాత్స్. 23% ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈస్ ఫ్రమ్ ఆంధ్ర ఇన్ మోడర్న్ హిస్టరీ. అవును, మనం చాలా ఫేమస్ టెక్స్టైల్స్ అన్నీ ప్రొడ్యూస్ చేసేవాళ్ళమంట. మన ఆంధ్రాకు చాలా హిస్టరీ ఉందండి. భీమసేన జాతకా సేస్ కృష్ణా గోదావరి రీజియన్ ఈజ్ నాగలోకం. సో రిమెంబర్ నాగలోకం యాజ్ ఇట్ ఈస్ డామినేటెడ్ బై నాగాస్ అండ్ దే వర్ సివిలైజ్డ్ బై బుద్ధిజం. తెలుసు కదండి, ఏన్షియంట్ హిస్టరీలో మనం శాతవాహనాస్ కంటే చదివేక ముందు ఏవేవో జరిగాయి, ఆ ఏవేవో జరిగిండవే బై పార్ట్స్ ఐఎమ్ సేయింగ్ దిస్. నాగముచలింద స్నేక్ విచ్ గివ్స్ షేడ్ టు బుద్ధ అట్ ది టైమ్ ఆఫ్ హిస్ మెడిటేషన్ అండ్ కన్వర్టెడ్ నాగాస్ ఇంటూ బుద్ధిస్ట్. కొంతమంది ఏమంటారు, ఇక్కడ చిన్న చిన్న ట్రైబ్స్ ఉండేవాళ్ళు నాగాస్, వాళ్ళు బుద్ధిస్ట్ లాగా కన్వర్ట్ అయ్యారు. సో ఫస్ట్ ఎవరు బుద్ధిస్ట్ మన కంట్రీ మన ఏపీ నుంచి అంటే నాగముచలింద. ఇట్ ఈస్ ఎ స్నేక్ విచ్ గేవ్ షేడ్ టు బుద్ధ అట్ ది టైమ్ ఆఫ్ హిస్ మెడిటేషన్ అండ్ కన్వర్టెడ్ నాగాస్ ఇంటూ బుద్ధిస్ట్. సో నాగముచలింద ఏంటి అని అడగచ్చు. ఆచార్య నాగార్జున మహాయాన బుద్ధిజం ఇన్ ఆంధ్ర, ఆయన వల్ల స్టార్ట్ అయ్యింది. పులకేసితో సుహర్లేఖ అవన్నీ రాయించుకునే వాళ్ళు అది కూడా విన్నాం. బుద్ధిస్ట్ లిటరేచర్ బిట్వీన్ 600 to 1400 BC సేస్ ఆంధ్ర ఈజ్ ఆంధ్ర ఖటకాస్.
ఆంధ్రదేశ యునైట్స్ బోత్ ఆర్యపద అండ్ దక్షిణపద. మహాభారతం. సహదేవ ఇన్ హిస్ దిగ్విజయ దక్షిణ యాత్ర డిఫీటెడ్ చరక కవలపుత్రులను ఆంధ్రులు అండ్ పాండ్యాస్. సో మహాభారతంలో ఇలా ఉంటారు సహదేవ కాన్ఫ్లిక్ట్. సో చూసారా ఆంధ్ర ఆ ఒక్క టాపిక్ మీద ఎన్ని కాన్ఫ్లిక్ట్స్. కొందరేమో ట్రైబ్స్ ఉండేవాళ్ళు అంటారు, కొంతమంది ఏమో డేమన్స్ ఉండేవాళ్ళు అంటారు, కొంతమంది ఏమో ఆంధ్రులు నాన్ ఆరియన్స్ వీళ్ళు అంటారు. సో దెర్ ఈస్ ఎ డిఫరెంట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, బట్ వీ షుడ్ నో ఆ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అంటే. వేదవ్యాసే శోలక ఆంధ్రక కృష్ణ గోదావరి. ఆంధ్రక కృష్ణ గోదావరి అని అన్నంట. మెగాస్థెనీస్ ఇన్ హిస్ బుక్ ఇండికా సేస్ పీపుల్ ఆఫ్ ఆంధ్ర హ్యావ్ బిల్ట్ 30 strong దుర్గా ఫోర్ట్స్. సో అప్పటికి మనం ఆంధ్ర అని ఫిక్స్ అయిపోయి మెగాస్థెనీస్. సో ఏన్షియంట్లో ఎక్కడెక్కడ మన ఆంధ్ర గురించి డిస్కషన్ ఉందో అన్నీ ఒక్కొక్క బిట్ వైజ్. భారతముని ఇన్ హిస్ టెక్స్ట్ నాట్యశాస్త్రం ఇన్ హిస్ టెక్స్ట్ కామసూత్ర మెన్షన్ ఆంధ్ర రేస్ సెవరల్ టైమ్స్. వాయుపురాణం సేస్ ఆంధ్ర ఈజ్ ఎ ట్రైబ్ కోఎగ్జిస్టెడ్ విత్ తూషా ట్రైబ్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో అర్థమైందా అండి? ఏంటి మేడం చాలా పార్ట్స్గా చెప్తుంది అంటే అక్కడ నిజంగా పార్ట్స్గా చెప్పింది. ఇప్పుడు ఒక బుక్ ఓపెన్ చేసినాం అనుకో 100 pages ఏదో ఒక పార్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్థెనీస్ ఇండికాలో ఆంధ్ర వాళ్ళు 30 forts కట్టారు. మహాభారతంలో సహదేవకి ఆంధ్రులతో గొడవ అయ్యింది. విశ్వామిత్రుడు ఆయన గురించి స్టోరీ చూస్తే ఆయన కొడుకుల్ని ఇలా పంపించేశాడు. అలా పార్ట్స్గా ఉంది కాబట్టి నేను కూడా పార్ట్స్గా చెప్తున్నా. సో ఆంధ్ర అంటే ఏంటి? సో ఒక రివిజన్ అండి. మనం టైం లైన్ చూసుకున్నాం ఆంధ్ర ఎలా చదువుతాము అని. అసలు రెఫరెన్స్ టు ఆంధ్ర ఏంటి అంటే ఏన్షియంట్ రేజ్, లాంగ్వేజ్, ప్లేస్. కాకతీయాలో ఆంధ్రదేశవార అనేవాళ్ళు, నిజామ్స్ ఏమో ఆంధ్ర మహాసభ అనేవాళ్ళు. ద వర్డ్ ఇది కొంచెం మోడ్రన్. ఏన్షియంట్ వైజ్ పోతే ఆత్రేయ బ్రాహ్మణులు ఫస్ట్ టైం మెన్షన్ చేశారు. స్టోరీ ఆఫ్ ఆంధ్ర విశ్వామిత్ర గురించి చెప్పాను. తర్వాత ట్రైబ్స్ ఇన్ ఆంధ్ర. సో దీనివల్ల ఆంధ్ర అనొచ్చు, ఆంధ్రుల వల్ల అనొచ్చు, మేబీ ఐత్రేయ బ్రాహ్మణులో మెన్షన్ చేసినందుకు అనొచ్చు. మహాభారతంలో ఇలా ఆటవికాస్ అనేవాళ్ళు. తర్వాత ప్లినీ ద న్యాచురల్ హిస్టరీలో ఆంధ్రాస్ని ఆద్రేయస్ అనేవాళ్ళు. సో ఆయన అలా ఆంధ్రాని చేంజ్ అయిపోయిందేమో. మహాభారతంలో ఇలా చరక్ సంహిత నాన్ ఆరియన్స్ అనేవాళ్ళు. భీమసేన జాతకాలో మన ఆంధ్ర ఇలా క్లాస్ గురించి మెన్షన్ చేసినప్పుడు జస్ట్ ఆంధ్రాని మెన్షన్ చేశాడు. నాగలోకం ఆంధ్ర నాగలోకం అని కూడా అనేవాళ్ళు, ఎందుకంటే నాగస్ ఎక్కువ ఉండేవాళ్ళు. సో ఇది మన ఆంధ్ర గురించి. భారతముని మెన్షన్ ఆంధ్ర సెవరల్ టైమ్స్. వాయుపురాణం సేస్ ఆంధ్ర ఈజ్ ఎ ట్రైబ్ కోఎగ్జిస్టెడ్ విత్ తుషానా ట్రైబ్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో ఏమంటారు కొంతమంది ఇక్కడ ఇంకోటి కాన్ఫ్లిక్ట్. సో ఆంధ్ర పీపుల్ ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిండేవాళ్ళు. సో నంబర్ ఆఫ్ ఉన్నాయండి రీజన్స్ వై వీఆర్ కాల్డ్ యాజ్ ఆంధ్ర. అండ్ నెక్స్ట్ టాపిక్లో శాతవాహనాస్ గురించి డిస్కస్ చేద్దాం.